ఈరోజు మహనీయుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, దళిత జాతుల యొక్క అభ్యున్నతి కోసం అవిరళంగా కృషి చేసినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు వారికి ఘనమైన నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, భారత రాజకీయ వ్యవస్థలో జగజ్జీవన్ రావు గారి పాత్ర అమోఘం. రాజకీయాలలో ఒక దళితుడిగా ఏ ఒక్క వ్యక్తి చేయలేని పోర్ట్ఫోలియోలు, భారతావనిలో అన్ని పోర్ట్ఫోలియోలు చేసినటువంటి రాజకీయ నాయకుడు ఎవరూ లేరు, ఒక్క జగజ్జీవన్ రావు గారు మాత్రమే. ఏ పోర్ట్ఫోలియో చేసినా, ఏ శాఖ చేసినా తనదైన శైలిలో దళిత గిరిజన బహుజనుల అప్లిమెంట్ కోసం, వారి యొక్క అభ్యున్నతి కోసమే పాటుపడ్డారే తప్ప ఎక్కడ చిన్న తప్పు కూడా వేరు చూపించడానికి అవకాశం లేకుండా పరిపాలనా దక్షుడిగా పనిచేసినటువంటి మహనీయుడు జగజ్జీవన్ రావు గారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు భారతావనిలో కొనసాగితే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం వర్ధిల్లుతుందని చెప్పి వేరేళ్ళు ఈ రాజకీయాలను ప్రతి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. జగజ్జీవన్ రావు గారి జయంతినో, జగజ్జీవన్ రావు గారి వర్ధంతినో, అంబేద్కర్ గారి జయంతినో, అంబేద్కర్ గారి వర్ధంతినో చేసి దండలేసి దండం పెట్టే రాజకీయ నాయకులకు ఇది ఒక ఆదర్శప్రాయంగా ఉండే విధంగా మహనీయులను గుర్తు చేసుకోవాలా, వారి అడుగుజాడల్లో పరిపాలన చేయాలా, వారు కోరుకున్నటువంటి, వారు ఆశించినటువంటి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు భారతావనిలో ఉన్న ప్రతి పేదవాడు ఎదురు చూస్తున్నటువంటి తరుణం. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన కానీ, జగజ్జీవన్ రావు గారి కాన్సెప్ట్ కానీ పుడికి పుచ్చుకుని భుజాన వేసుకుని పనిచేసినటువంటి ముఖ్యమంత్రుల్లో మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అయితే, రెండవ వ్యక్తి ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడా తారతమ్యం లేదు, ఎక్కడా ఈర్ష్యం లేదు, ఎక్కడా నావాడు నీవాడు లేదు. అర్హతే ప్రామాణికంగా పేదవాడు ఎక్కడో ఎవరుంటారు, ఏ కులాల్లో ఉంటాడు, కడుపేదరి ఎస్సీ ఎస్టీల్లో ఉంటాడు, కడుపేదరి బీసీల్లో ఉంటాడు, కడుపేదరి ఉన్నత కులాల్లో పేదవాళ్ళుగా ఉంటారు. వారి యొక్క అప్లిప్మెంట్, వారి యొక్క ఎదుగుదల, వారు అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఈ రోజుకి ఆలోచించాలా. ఏ ఇంటికి వెళ్ళినప్పుడే చెప్పారు అమ్మఒడి పడలేదని. ఆ అమ్మఒడి పేరు మారిస్తే వెళ్ళి ఆయనే ముఖ్యమంత్రి వెళ్ళి, ఏమో నీకు అమ్మఒడి తల్లికి వందనం వచ్చిందా అని అడిగాడంట ఒక తల్లిని. నాకు అమ్మఒడి వచ్చిందండి అందంట. అమ్మఒడి వచ్చినా ఎంత మోసం చేశాడంటే 87 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తే 50 లక్షల మందికి ఇచ్చి 30 లక్షల మందికి కోత వేశాడంటే మెజారిటీ ఎవరు? అంబేద్కరీయులు కాదా? జగజ్జీవన్ రావు వర్గీయులు కాదా? ఈ సమాజంలో అణగారిన కులాలు ఎవరు? ఎవరికి సహాయం జరుగుతూ ఉంది? ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో గమనించమని అడుగుతా ఉన్నా. సంక్షేమాన్ని పూర్తిగా బాటలు వేయాల్సినటువంటి ముఖ్యమంత్రి బీటలు వేసి ఈ రాష్ట్రంలో జగజ్జీవన్ రావు కాన్సెప్ట్ని తొంగలో తొక్కినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నాం. ఎంత అన్యాయం అంటే, మాకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రావు కోరుకున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజ్యాంగ విలువలతో కూడినటువంటి పరిపాలన జరగకపోవటం వల్ల మా మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, వెలివేతలు, 2 క్లాసుల సిస్టమ్ ఎప్పటికీ కొనసాగుతూ ఉందంటే చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు యొక్క చేతగాని తనం కాదా అని అడుగుతా ఉన్నా. దాడులు జరుగుతూ ఉన్నాయి, పోలీసులు అడ్డం పెట్టుకుని దాడులు చేయిస్తూ ఉన్నారు. మా మీదే, పేదవారి మీదే. 13 సంవత్సరాల చిన్నారిని 18 మంది అఘాయిత్యం చేస్తే అనంతపురంలో ఈ రోజుకి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఆ కేసు మీద కానీ, ఆ విషయం మీద కానీ ఒక్కసారి కూడా మాట్లాడలేకపోయాడంటే జగజ్జీవన్ రావు గారి కాన్సెప్ట్కు తూట్లు పొడిచినట్టు కాదని అడుగుతా ఉన్నా. సింగయ్య గారి విషయం ఎన్ని డొంకలు తిప్పారు. సింగయ్య గారు చనిపోయింది అందరికీ తెలుసు, ఎలా జరిగిందో అని ఎస్పీ గారు చెప్పాడు. చివరికి అదే ఎస్పీతో 4వ రోజు మళ్ళీ మార్పించారు.
చివరికి సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాలేస్తే అప్పుడు సిగ్గుపడతా ఉన్నారు. అంటే దళితుల్ని ఏ విధంగా వాడుకోటకైనా, ఏ విధంగానైనా తీసిపారేసే విధంగా చివరికి కుక్కతో పోలుస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు పరిపాలన చేయటం చేతగానటువంటి వాడివి కాబట్టే కదా అంబేద్కర్ జగజ్జీవన్ యొక్క ఆలోచన విధానం తొంగలో తొక్కటం వల్లే కదా ఈ రాష్ట్రంలో మరి పరిపాలన జరుగుతూ ఉందని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీసుకో, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకో, గుండె మీద చేసుకుని నిబ్బరంగా అంబేద్కర్ జగజ్జీవన కాన్సెప్ట్తో ఈ రాష్ట్ర ప్రజలు బ్రతికాం. మా పిల్లలు చదివారు, మా పిల్లలు ఇంగ్లీష్ చదివారు, మా పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నత శిఖరాలకు వెళ్ళటానికి బ్రహ్మాండం వంటి పేదవాడు కూలికి వెళ్ళేవాడు ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా మా పిల్లలను చదివించే అవకాశం కల్పించాడంటే అది కదా జగజ్జీవన్ రావు గారు కోరుకుంది. ఆరోగ్యం అనారోగ్యం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడైనా చూయించుకొని తిరిగి వచ్చి బ్రహ్మాండంగా బ్రతుకుతూ ఖర్చులకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అసూలు బాసే పరిస్థితికి వచ్చిందంటే నీ చేతగారి తరం కాదా? అది నువ్వు దాన్ని నా కోరుకుంది జగజ్జీవన్ రావు గారు కాదు. కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి చేసినటువంటి ఆలోచనలు కోరుకున్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు అన్నారు. ఈరోజు ఒక్క ఇల్లు ఇచ్చావా? నువ్వు నిరుద్యోగులకు పుడుతున్నావు ఇచ్చావా? ఇవన్నీ పేదవాళ్ళ కోసం పెట్టినాయి కదా, మమ్మల్ని మోసం చేస్తా కదా నువ్వు పెట్టింది. ఎవరికైనా సహాయం జరిగిందా? అందుకనే మహనీయులను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మహనీయులు ఏమి కోరారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా మా జాతుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ జగజ్జీవన్ రావు గారు కానీ కోరుకుంది ఏంటి? సామాజిక అప్లిప్మెంట్. ఈ అప్లిప్మెంట్ ఇస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు తప్ప చంద్రబాబు ఇవి కాదని తెలియపరుస్తూ ఎప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంబేద్కర్ జగజ్జీవన్ ఆలోచన విధానాలను కొనసాగించాలంటే మార్పు తీసుకురావాలా. మార్పు తీసుకురావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడవాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులుగా ఈ రాష్ట్రంలో ఉన్న దళిత జాతులను భుజాన వేసుకొని పనిచేయాలని ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప ఆలోచనలు తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు తిలోదకాలు ఇస్తూ ఉన్నాడు. మహనీయులను గుర్తు చేసుకుంటూ మహనీయుని యొక్క సంస్కరణ దినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా చేసుకునే భాగంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్పగా ఏర్పాటు చేయడం చాలా ముదాఫని తెలియపరుస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి అడుగుజాడల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నడిచి తీరతారని కూడా రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం.